నిజం చెప్పాలంటే అండి ఆయనకి డబ్బులు కొదవ ఏంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త ఆయనకి డబ్బు కొదవ ఏంటండి, అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. అంతేమంది కక్కుర్తి పొదుపు డబ్బులు మీకు ఎందుకంటే ఎవరికి కావాలండి. ఆయన తలుచుకుంటే నేను పరకామనికి పివిఎస్ఆర్ ప్రసాదరావు గారు 2012లో పరకామని పెట్టారు. ఆ 2012 నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను. సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను ఆ సేవకి. సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చామండి. అసలు ఆ పరకామణిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది. ఆయనకు డబ్బులు కుదవ ఏంటండి, డబ్బులు కోసం కడుతుంటే కక్కుర్తి పడ్డామంటారు ఏంటో నాకు అర్థం కాదు. కేజీ 370కి 60 రూపాయలు 370 కాదు, కొన్ని 3000 అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ కొంచెం చూసుకొని కళ్ళకద్దుకొని అది ఏదో మహాప్రసాదంగా తినేవారండి.